చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు. బయట వందనాలు చెబుతారా? మా వందనాలు, వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. ఈ వారంలో కొన్ని ప్రాంతాలకి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని సహాయాన్ని బట్టి నా ప్రయాణంలో ప్రభు తోడుండి నన్ను నడిపించిన దాన్ని బట్టి ఆయనకి మహిమ. చాలా చక్కగా ప్రజలు కదిలించబడుతున్నారు. చక్కగా సంఘాల్లో దేవుని కార్యాలు వాక్యం ద్వారా సంఘానికి కావాల్సిన ఉపదేశాన్ని ప్రభు అందిస్తూ ఈ దీనదాసుని మీ ప్రార్థనల ద్వారా ప్రయాణంలో క్షేమకరంగా తోడుకొని ఆయన పని జరిగిస్తున్న దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. అలాగే నెలలో మీరు ప్రార్థనలు ఎత్తి పట్టండి. 12, 13, 14 తారీఖుల్లో విజయనగర కాలనీ మాటు రాజుపాలెం పాస్టర్ ఆనంద్ పాల్ గారు ఏర్పాటు చేస్తున్న సభల్లో 14వ తారీఖున దేవుని వాక్యాన్ని అందిస్తాను. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే బాపట్ల మండలం నరసయ్యపాలెం, ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళడం. 18, 19, 20, 21 ఆ 4 రోజులు, చివరి 2 రోజులు పూర్తిగా చివరి రోజు వాక్యం అందించి ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి సేవకులు కోరారు కనుక చివరి రోజు కూడికల్లో నేను హాజరవుతాను. కనుక వాటిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే అద్దంకి మండలం గొర్రెపాడులో కూడా 26వ తారీఖు ఫస్ట్ రోజు కూడికలోనే దేవుని వాక్యం అందిస్తాను. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అంటే ఈ వారంలో ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో కోటలకు హాజరవుతా అలా సంఘ సహవాసాలు బలపరుచుకుంటూ నేను తిరగాల్సిన పని ఉంది. కనుక ప్రార్థనలు ఎత్తిపట్టండి. దేవుని సహాయం అనుగ్రహించబడునుగాక. ఆమేన్. కనుక జాగ్రత్తగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనలో అలాగే పరిచయ అవసరాలు తీర్చబడాలని ప్రార్థనలు ఎత్తిపట్టండి. ఈ గ్యాప్ లేదని కుదిరితే ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ మీకు స్త్రీల కూడిక, ఒక ప్రత్యేక కూడిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఆశ్చర్యం, సాలిపోయినన్ని ప్రార్థనలు ఉన్నాయి. అసలు పలానా ప్రార్థన లేదని చెప్పడానికి వీలు లేదండి. మీరు ధన్యులు. దేవుని సన్నిధి మీతోనే ఉండునుగాక. దేవుని ఆశీర్వాదం మీతోనే ఉండునుగాక.